హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పెక్టెడ్ తెలుగు గేమింగ్. ఈరోజు అయితే చెప్పాను, మీరు చూశారు కదా, తమ్ముళ్ళు చూసే వచ్చుంటారు. ఈరోజు సూపర్ మ్యాన్ వర్సెస్ ట్రైన్ అయితే పెట్టబోతున్నా. ట్రైన్ తర్వాత కొన్ని డైనోసార్తో కానీ దేంతో కొట్ట కానీ ఫైట్ అయితే పెట్టబోతున్నా. మరి చూద్దాం. ఇప్పుడు కార్ ఎలా పేలిపోయిందో చూశారు లేజర్ వేయంగానే, అలానే ఇప్పుడు ట్రైన్ ఏమన్నా అవ్వచ్చు అంటారా? అసలైతే ట్రైన్ అయితే మనం ఏమీ చేయలేము, హల్క్ కూడా ఏం చేయలేకపోయాడు. సో ఇప్పుడు మనం సూపర్ మ్యాన్తో అయితే చూద్దాం మరి ఏం చేయగలడో. సూపర్ మ్యాన్ అయితే ఫాస్ట్గా ఎగురుతున్నాడు. మీరు ఈ మైండ్ క్రాఫ్ట్ నేను న్యూ సిరీస్ చేస్తున్నా, జంగిల్ బుక్, అది చూడకపోతే చూడండి. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ కూడా ఈరోజే వచ్చిద్ది మీకు. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కల్లా వచ్చిద్ది. సో చూడండి మీరు కూడా, బాగుండిద్ది ఎపిసోడ్స్. కొత్త మోడ్స్ ఉన్నాయి, దాంట్లో కొత్త యానిమల్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. సో ఇప్పుడు మనమైతే ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాం, రైల్వే స్టేషన్కి. సో చూద్దాం. ట్రైన్ రావడానికి కొంచెం టైం పట్టిద్దిలే, కాకపోతే వెయిట్ చేద్దాం. లేకపోతే మనం ఇటు సైడ్ వెళ్దామంటారా? సరే, అట్లా వెళ్ళి చూద్దాం. మరి కనపడాలిగా, మరి ట్రైన్ కనపడాలిగా. లేకపోతే ఫోన్లో నుంచి ఏమన్నా చేయొచ్చు అంటారు దాన్ని. సరే చూద్దాం, కొంచెం వెళ్ళి ఫోన్లో నుంచి ట్రైన్ ఆన్ చేద్దాం. మరి వచ్చిద్దో లేదో చూద్దాం. ఓకే, ఫోన్ తీరా. ఓకే, ఎక్కడ అది? ఓకే, ఆన్ పెట్టా, ముందుకు ఫార్వర్డ్. ఓకే, వస్తుందా? నాకైతే కనపడతలేదు, మరి టైం పట్టిద్దేమో. అప్పుడులోగా మనం తిరగచ్చు ఇక్కడెక్కడే. సో అది రాగానే ముందు దాన్ని అయితే దాటి చేసేసి నెక్స్ట్ డైనోసార్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది వర్కౌట్ అయ్యిద్దో లేదో అయితే నాకు అర్థం కావట్లేదు అసలు. సో చూద్దాం. ఫ్లాష్ మ్యాన్ వర్సెస్ ట్రైన్ ఏమన్నా పనిచేసిద్ది అంటారా అసలు? మరి ఫ్లాష్ మ్యాన్ అంటే ఇప్పుడు దాకా నేనైతే ట్రై చేయలే ఫ్లాష్ మ్యాన్ని. సో రంగంలోకి దింపాను అనమాట ఇప్పుడే, ఇదే ఫస్ట్ టైము. అప్పుడే రికార్డ్ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఫ్లాష్ మ్యాన్ వర్సెస్ ట్రైన్ అయితే ఆలోచన వచ్చింది. ఇదేంది, జంగిల్లోకి వచ్చా. దీన్ని డైనోసార్ పార్క్, జురాసిక్ పార్క్ అనుకుంటుంది. సో మనం ఇక్కడ కూడా డైనోసార్లు ఏం లేవు, కొంచెం లోడ్ అవ్వాలండి. సో మరి ఇంకా ట్రైన్ అయితే రాలేదు. సో బయటికి పద ఫాస్ట్గా. ఓకే, ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు, మరి ఎందుకో అర్థం కావట్లా. టైము ఇంకెంత టైం పట్టిద్దిరా? ఓకే, దీని లోపల నుంచి దూరగలుగుతున్నాడా చూడోసారి. అరే, ఇప్పుడు దూరలేకపోయాడు, ఎందా దూరాడు గైస్ దాని లోపల నుంచి కూడా. సో ఇంకా అయితే ట్రైన్ అయితే రాలా. ట్రైన్ రాగానే ఖచ్చితంగా ట్రైన్కి మనకి అయితే లేజర్ ఫైట్ అయితే జరుగుతుంది. లేజరే కదా వీడి పవర్ అసలు. చూద్దాం మరి ట్రైన్ వచ్చిద్ది అంటారా మనం వెళ్ళేలోపు. ట్రైన్ ప్రతి గేమ్లో వచ్చిద్ది, అది కామనే. సరే వచ్చిద్ది దీంట్లో కూడా, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది ప్రతి గేమ్లో రావడానికి. ఒక 1 minute అలా పట్టిద్ది. మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అదే వచ్చేసిద్ది, ఇక్కడికి వచ్చి ఆగిపోయిద్ది అదే. సో ట్రైన్ చూద్దాం ఎంతసేపుట్లో వచ్చిద్ది. ఓకే, వీళ్ళని చంపుదాం. ఈజీగా చచ్చిపోతున్నారు, అదేందో విచిత్రంగా అరుస్తున్నారు వీళ్ళేంటో. అదిగోండి గైస్, ట్రైన్ అయితే వస్తుంది. అదిగోండి ట్రైన్ అయితే ప్రస్తుతానికి అయితే వస్తుంది. మరి చూద్దాం, మనం ఆ ట్రైన్ని దాడి చేయగలం అంటారా? సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ మనం సిలిండర్లు పెడదామంటారా? ఇక్కడి నుంచి అయితే ఏమీ డ్యామేజ్ అయితే అవ్వట్లా, ట్రైన్కి ఏమీ డ్యామేజ్ అవ్వట్లా ఇక్కడి నుంచి అయితే. సో ముందు ఇప్పుడు సిలిండర్లు పెడదాం. సిలిండర్లు ఇక్కడ 0 కదా. ఓకే, 0. తర్వాత ట్రైన్ దగ్గరికి రాగానే సిలిండర్లకి మనం లేజర్ వేద్దాం. అప్పుడు ఆ సిలిండర్లు పేలుతాయి. అప్పుడు ట్రైన్కి ఏమన్నా ఇంపాక్ట్ జరగచ్చేమో, చూద్దాం. మరి అసలు ఈ లేజర్లకి సిలిండర్ ఊరే సిలిండర్లు అసలు ఫైరే అవ్వట్లేదు గైస్. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఓ ఇదేంట్రా బాబు, అసలు ట్రైన్ పడిపోయింది గైస్. ఇది గ్లిచ్ అంటారా లేకపోతే మన సూపర్ మ్యాన్ వల్ల అంటారా? అసలు మామూలుగా లేదు, అసలు ట్రైనే పడిపోయింది. అసలు నేను లేజర్ కూడా ఇలా ట్రైన్కి జస్ట్ వీటికి వేసాను అంతే. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత లేజర్ కూడా ఆపేసా, కాకపోతే ఆ ట్రైన్ వచ్చింది. అసలు నన్ను గుద్దుకోగానే నేను కొంచెం వెనక్కి జరిగా, కాకపోతే ట్రైన్ పడిపోయింది గైస్. ఇది ఎక్కడ మాసరా బాబు. సరే, ఇప్పుడు మనం జురాసిక్ పార్క్లోకి వెళ్దాం. అసలు ఇదేంటి ఎగలట్లా, దీని సంగతి చూద్దాం అని. అసలు
అసలు అంత పెద్ద ట్రైన్‌ని పడేసాం. ఇక్కడేమో సిలిండర్ ఎగట్లా. అసలు అదేందో నాకేం అర్థం కావట్లా మరి. సో, అస్సలు ఎగట్లేదు గైస్ ఇయి. పైకెళ్ళేయి. ఓకే. ఇక పదండి జురాసిక్ పార్క్ దగ్గరికి వెళ్దాం. సో, ఇప్పుడు డైనోసార్లు వస్తాయా? సో, చూద్దాం. డైనోసార్లకు కూడా ఇలానే పనిచేసిద్దేమోనని. డైనోసార్లు గుద్దుకుంటే చావు, మనం లేజర్ ఎత్తేనే సస్తాయి అనుకుంటా. అసలు ట్రైన్ అసలు మనం గుద్దింది, మనం కొంచెం వెనక్కి వెళ్ళామో లేదో అది పడిపోయింది గైస్ ట్రైను. సరే పడిపోయిన తర్వాత కనపడిందా అంటే కనపడలా. నేను మ్యాక్సిమం తమ్నైల్ ఇదే పెడదాం అనుకున్నా, కాకపోతే మరీ రివీల్ చేసి ఇస్తే బాగోదని కొంచెం తమ్నైల్ కొంచెం వెనక్కి పెట్టేశా. కాబట్టి చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. సో, మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదా. ఈ మధ్య కొన్ని సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. అసలు డైనోసార్ పడిపోయింది. ఊరి నాయన, అసలు డైనోసార్ కూడా చచ్చిపోయింది మన చేతుల్లో. సూపర్ మ్యాన్ అసలు చాలా పవర్ఫుల్ హల్క్ కన్నా. అసలు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఇండియన్ బైక్ డ్రైవ్ 3Dలో అయితే సూపర్ మ్యానే బెస్ట్ గైస్. సూపర్ మ్యాన్ ఈజ్ ద బెస్ట్ అన్నిటి మీద. సూపర్ మ్యాన్ అయితే ట్రైన్ పడేసాడు డైనోసార్లు. ఈ డైనోసార్ పెద్ద విషయమేం కాదు. మనం టీరెక్స్కి అయితే టార్గెట్ చేయాలి. టీరెక్స్ని పడేస్తే వీడు సూపర్ మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాను. ఓకే, చూద్దాం మరి. ఇంకా టీరెక్స్ అయితే నాకేం కనపడతలా. వేరే డైనోసార్ కనపడింది. సో, దీన్ని కూడా చంపగలమంటారా? చంపుతాంలే, అంత పెద్ద డైనోసార్ని చంపు. ఇది నాకైతే డ్యామేజ్ కూడా చేయలేకపోతుంది. సో, అర్రే చచ్చిపోయింది. నేను అట్లా యూజ్ చేశాను కదా, చచ్చిపోయింది ఈజీగానే. అసలు మనకి డ్యామేజ్ ఏమీ రావట్లా. అసలు నార్మల్గా అయితే డైనోసార్లు డ్యామేజ్ చేస్తాయి నార్మల్గా ఉన్నప్పుడు. హల్క్నైనా సరే డ్యామేజ్ అయ్యిద్ది. మరి అస్సలు డ్యామేజ్ అవ్వట్లేదంటే సూపర్ మ్యాన్ ఈజ్ ద బెస్ట్. దీన్ని మళ్ళీ చంపుదాం. మళ్ళీ చచ్చిపోయిద్దా ఇది? ఓకే, చచ్చిపోయింది గైస్. అసలు సూపర్ మ్యాన్ మామూలుగా లేడు. లేజర్ యూజ్ చేస్తున్నాడు, ఒక్కొక్కళ్ళు పోతానే ఉన్నారు. ఇంకే ఎక్కువ పవర్లు ఏం లేవు సూపర్ మ్యాన్కి. సో, అలా ఉందన్నమాట. మరి ఇంకా టీరెక్స్ అయితే రాలేదు. సో, చూద్దాం. టీరెక్స్ వచ్చిన దాన్ని బట్టి కూడా టీరెక్స్ని కూడా చంపితే ఇక మామూలుడు కాదు మనోడు. ఒక రేంజ్లో ఉన్నాడని అర్థం. జీటీఏ కాదు, అదే ఇండియన్ బైక్ డ్రైవ్ 3Dలో అయితే ఈడే టాప్ పవర్ఫుల్. అయితే టీరెక్స్ని కూడా చంపితే టీరెక్స్ అసలు మామూలుగా డ్యామేజ్ చేయదు. సో, మరి టీరెక్స్ ఇంకా నాకు కనపడతల్లా. నేను టీరెక్స్ కోసమే మెయిన్ వెతుకుతున్నాను అనమాట. ఓకే, టీరెక్స్ అయితే ఇంకా నాకేమీ కనపడలా. ఓకే, లేరు. టీరెక్స్ అయితే లేదు గైస్. నా వెళ్ళేలోపు ఒక్కసారైనా టీరెక్స్ని కనపడితే టీరెక్స్ని వేసేద్దాం. అది ఇక ఈ వీడియోకి. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ని మనం చంపకూడదు కాబట్టి చంపొద్దు. ఓకే, నాకు చంపాలనిపించలే ఎలిఫెంట్ని, అందుకని చంపట్లేదు. ఎలిఫెంట్ని అసలు చంపకూడదులేండి. పదండి వెళ్ళిపోవాలి. ఓకే, టీరెక్స్ అయితే మనం అయితే సాధించాం. దీన్ని చంపగలమా? అసలు ముందు ఇది ఎంత డ్యామేజ్ చేసిద్దో చూద్దాం. అసలు ఇది మనం ఏం చేయలేకపోతుంది. అసలు మనకి కొంచెం డ్యామేజ్ కూడా కావట్లేదు. అంటే అర్థం చేసుకోండి, టీరెక్స్ కూడా మనల్ని ఏం పీకలేదు. ఈజీగా చచ్చిపోయింది టీరెక్స్ కూడా. అదనమాట మన సూపర్ మ్యాన్ వీడియో అయితే. చూశారు కదా, మరి ఎలా అనిపించిందో చెప్పండి. మనకి ఈ వీడియోకి ఒక 10 to 20 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. అప్పుడు మనకి మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 4 వచ్చింది. దానికి కూడా మీరు బాగా చూడండి. ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ లైక్స్ రావాలి. అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మన వీడియోస్ అయితే మీ ఫోన్లోకి వస్తాయి, నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. సో, అందుకని అనమాట.